నేను 3 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను కానీ ఒక్కసారి కూడా మెదక్కి వెళ్ళలేదు. వెళ్దామని ట్రై చేశాను కానీ అసలు అవ్వలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్దామని నేను మా తమ్ముడు కలిసి నేను మెదక్కి వెళ్తున్నాము. సో నాతో పాటు వచ్చేయండి. ఇంత లగేజ్ తీసుకుని మనం వెళ్ళలేం కానీ ఇదంతా మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర పెడుతున్నాను అనమాట. ఈ టీషర్ట్ కాదు, నేను ఇప్పుడు జూడియోకి వెళ్ళి ఒక టీషర్ట్ కొనాలి. దాని మీదకి ఇది వేసుకుందాం ఎందుకంటే ఎండ కూడా గట్టుకుంది కదా. సో నేను యాక్చువల్లీ బ్లాక్ టీషర్ట్ కొందాం అనుకున్నాను కానీ నేను కొనడం అవ్వలేదు. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గర తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి అక్కడి నుంచి మెదక్ బయలుదేరుతున్నాం అనమాట. సో మొత్తం జర్నీ రూట్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. పూర్తిగా చివరి వరకు చూడండి, సో మీకే అర్థమవుతుంది. ఓకే, మరి ఇంక స్టార్ట్ అవుదాం. యాక్చువల్లీ ఇదేదో లాయర్ లాగా వేసుకున్నాను కోట్ చేతి మీద. యాక్చువల్లీ తమ్ముడు ఏమన్నాడంటే, అన్నయ్య బైక్ మీద ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నాడు అనమాట. పర్లేదురా, బస్ కంటే బైక్ అయితే కొద్దిగా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాను. కానీ ఈరోజు వెదర్ చూసుకుంటే రోజుతో కంపేర్ చేసుకుంటే ఈరోజు చాలా అంటే చాలా బెటర్ అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్లో అటుపక్క ఇటుపక్క ఇల్లు ఏమీ కనిపించవు అనమాట. ఓన్లీ కొండల మధ్యలో రోడ్డు, అసలు జనాలు ఎవరు కనిపించరు. ఈ వెహికల్స్ మాత్రమే కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఫారెస్ట్ ఏరియా అనమాట. దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, మెదక్ చర్చ్ దగ్గరికి. మనకి లెఫ్ట్ సైడ్ లోనే కనిపిస్తుంది ఆర్చ్. ఎస్, చూసారు కదా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డిసోజా కేథడ్రల్ మెదక్. ఓ ఇక్కడే ఉందా, నేను చూడలేదు. ఓకే, ఎస్, చాలా బాగుంది. చూద్దాం దగ్గరికి వెళ్ళి. అమ్మ జనాలు మాత్రం మామూలుగా లేరు. మన బైక్ పార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్ళిపోదాం. మన ఫోన్లోనేమో ఛార్జింగ్ లేదు. ఇప్పుడు మనం మెదక్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ దగ్గర నుంచి చూస్తేనే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఈ చర్చ్ స్టిల్ ఇప్పటికి కూడా ఎంత అద్భుతంగా ఉందంటే ఎంత స్ట్రాంగ్గా కట్టారో అర్థం చేసుకోండి. బైక్ మీద జర్నీ చేసుకుని వచ్చాం కదా, మొత్తం మట్టి పట్టేసింది అనమాట. సో వాటర్తో క్లీన్ చేసుకుందాం ముఖాన్ని. చర్చ్ దగ్గర చాలా అంటే చాలా ఏరియా ఉందన్నమాట. మొత్తం ఫ్యామిలీస్గా చాలా మంది ఇక్కడికి వచ్చి ఫుడ్ కూడా ఇక్కడే తెచ్చుకొని ఇక్కడే తింటున్నారు అనమాట. ఒక ఫ్యామిలీ ట్రిప్లా ఉంటుంది అనమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయో. ఇంక మనం చర్చ్ లోపల ఎలా ఉందో మొత్తం చూద్దాం రండి. అయితే చర్చ్ లోపలికి వెళ్ళే ముందు మనం షూస్ వేసుకొచ్చినా చెప్పులు వేసుకొచ్చినా అక్కడ ఒక ఏరియా ఉంది, అక్కడ పెడితే మనకు ఒక టోకెన్ ఇస్తున్నారు. మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ టోకెన్ చూపిస్తే మన చెప్పులు కానీ మన షూస్ కానీ మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. లోపలికి వెళ్ళే ముందు బోర్డ్స్ ఉన్నాయన్నమాట, ఫోన్స్ అవి యూజ్ చేయకూడదు లోపల అని చెప్పేసి. బట్ ఇప్పుడు మనం దొంగతనంగా వీడియోస్ అన్ని తీస్తున్నాం లోపల. అంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి సో మనం వీడియోస్ తీయకూడదు. బట్ మనం వాళ్ళకి తెలియకుండా, సెక్యూరిటీ వాళ్ళకి తెలియకుండా వీడియోస్ తీస్తున్నాం ఇవన్నీ. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా సరే ఎంత అద్భుతంగా ఉందో చూడండి లోపల. ఒక్క ఏరియా నుండి వీడియోస్ తీస్తే బాగోదని అక్కడ కూర్చొని తెలియకుండా వీడియోస్ తీస్తున్నాం అనమాట ఇవన్నీ. చర్చ్లో ఈ ఒక్క ఫోటో తీసుకోవడానికి ఎంత కష్టపడ్డామంటే ఆన్లైన్లో చూసుకుంటూ తెలియకుండా తీసుకుంటున్నాము. చర్చ్ని ఇటువైపు నుంచి చూస్తున్నా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు. బయట ఒక బోర్డు ఉన్నది, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో చర్చ్ యొక్క హిస్టరీ అంటే ఎప్పుడు కట్టారు ఏంటని చెప్పేసి రాసున్నది. కాలు కాలిపోతున్నాయి అనమాట ఫుల్గా. అయినా సరే గడ్డిలోకి తెక్కకుండా అయిపోయి. ఓకే, ఈ చర్చ్ యొక్క హిస్టరీ తెలుసుకుంటే 1914లో ఇది కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టారంట. 1924 సంవత్సరంలో కంప్లీట్ అయ్యింది. అదే సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖు అంటే క్రిస్మస్ రోజున ఈ చర్చ్ అనేది ఓపెన్ చేశారు. దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంతే కదా. 1924 నుండి 2024 సంవత్సరం అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చర్చ్ యొక్క హైట్ అంటే గోపురం ఎత్తు 175 అడుగులు, వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగులు అనమాట. చర్చ్ బ్యాక్ సైడ్ వెస్లీ బాయ్స్ హాస్టల్ అని ఉందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ కనిపిస్తున్నారా, లోపల నుండి ఉంటారు. చర్చ్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట బాయ్స్ హాస్టల్. అని చూసుకుంటే చాలా చాలా పెద్ద ప్లేస్ ఉంది అసలు పక్కన. మెదక్ చర్చ్. అంకుల్ ప్రైజ్ లాడ్, అంకుల్ ప్రైజ్ లాడ్.
ఎక్కడి నుండి వచ్చారు అంకుల్ మీకు? మాది సాస్పేట్ మండల్ చందాపూర్ విలేజ్. చందాపురం. మీకు ఎలా అనిపిస్తుందండి చర్చ? ఇది చర్చికి వచ్చే ప్రశాంతత అనేది దొరుకుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పురాతన కటకాలు కాబట్టి ఇటువంటి కటకాలకి ఎంతో బాగుంటాయని ఎప్పటికీ తరచూ వస్తూ ఉంటాం అప్పుడప్పుడు ప్రోగ్రామ్, చిన్న చిన్న కార్యక్రమాలకు. ఏదైనా ఫంక్షన్ ఉంటే కానీ కంపల్సరీ వచ్చి ఇక్కడ జరుపుకునే పోతాం. ఇప్పటి వరకు మీరు చూసింది మెదక్ వ్లాగ్ అనమాట. మొత్తం చుట్టూరు చూపించాను. సో ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది మెదక్ చర్చ్ అనమాట. ఇప్పుడు మనం వ్లాగ్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాం. దారి మధ్యలో ఏదో అంబులెన్స్ కనిపించింది. ఏంటా అని చూస్తే ఏదో యాక్సిడెంట్ అయిందంటే. రోడ్లు మొత్తం కర్వ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముఖ్యంగా బండ్ల మీద వెళ్ళే వాళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే సడన్ కర్వ్స్ ఉంటాయి, కార్స్ వచ్చేయచ్చు, సంథింగ్ ఏమన్నా వెహికల్స్ వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈవినింగ్ మనకు ట్రైన్ జర్నీ ఉందన్నమాట. ఇంక ఫాస్ట్గా స్టేషన్కి రీచ్ అయిపోయాను. ఎంత కష్టపడి వస్తే ట్రైన్ మిస్ అయిపోయాను. ఇంకా తప్పదు కాబట్టి వేరే ట్రైన్ ఎక్కి టీసీతో మాట్లాడి ఫైన్ కట్టేసి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాను. నెక్స్ట్ ఏ చర్చిని విజిట్ చేయమంటారో తప్పకుండా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. బాయ్.